రాజకీయాలు చాలా హాట్గా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే. అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు బాహాబాహి అంటూ ఏకంగా ఒకరి మీద ఒకరు విసురుకున్న సవాళ్ళే కాదు, సాధారణంగా ఎమ్మెల్యేలు సవాళ్ళు విసురుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ పిఏసి చైర్మన్ పదవి ఎప్పుడైతే అరికపూడి గాంధీకి ఇచ్చారో దాని తర్వాత మొదలైన రాజకీయం కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఏమన్నా ఒక గేమ్ మొదలు పెట్టారా? అసలు ముందు అరికపూడి గాంధీకి ఎప్పుడైతే పదవి ఇచ్చారో అక్కడి నుంచే అసలు ట్విస్ట్ మొదలైంది రాజకీయాల్లో. ఇది చాలా టాక్టికల్గా రేవంత్ రెడ్డి చేస్తున్నారని అనుకోవాలా? ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడో అది ఇంకా రోడ్డుకి ఎక్కింది, రచ్చ, అరెస్ట్ అవ్వడం గాంధీ, ఇదంతా కూడా అసలు ఏం జరుగుతోంది, ఎవరితో గేమ్ ఆడుతున్నారు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా చాలా వింత రాజకీయం నడుస్తుందేమో అనుకోవాలి సార్. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణలో ఆ హైడ్రా రావడం కానీ ఇదంతా. ఇప్పుడు ఏకంగా అసలు ఫస్ట్ అరికపూడి గాంధీ బీఆర్ఎస్కి చెందిన నేత, కాంగ్రెస్కి చెందిన నేత, అసలు ఎలా చూడాలి? ఆయన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్లో చేరాడు, మళ్ళీ చేరలేదంటాడు. బేసిక్గా ఇక్కడ ఒకటేంటంటే రేవంత్ వేసిన స్కెచ్లో బీఆర్ఎస్ పడింది. రేవంత్ ఒక ట్రాప్ వేశాడు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ గెలిచింది ఎక్కడ? హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్కు. హైదరాబాద్ కంప్లీట్ గా అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇల్లే కదా. ఒకప్పుడు అసలు బీఆర్ఎస్కి ఏమాత్రం పట్టులేంది ఎక్కడ? హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్కి. ఎందుకు ఆ మూడు చోట్ల కూడా వీళ్ళకి సీన్ ఉండేది కాదు, ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు అన్నటువంటి కారణంగా ఎప్పుడు ఆ ప్రాంతాల్లో ఒకటో అరవ రావడమే గ్రేట్. అది అట్లాంటిది ఈ 10 ఏళ్లలో ఆ ప్రాంతంలో, ఎందుకంటే ఆంధ్రులకు ఎలాంటి ఇబ్బంది రాకపోవడంతో ఆ ప్రాంతంలో సక్సెస్ అయ్యి పల్లె ప్రాంతాల్లోనే ఓడిపోయింది బీఆర్ఎస్. మొత్తం రెస్ట్ ఆఫ్ తెలంగాణ అంతా భారీ దెబ్బతింది, 1-2 సీట్లు దెబ్బతింది. ఇక్కడ మాత్రమే 39 సీట్లు రావడానికి కారణమైంది టోటల్గా. అలాంటి బీఆర్ఎస్కి ఇప్పుడు దెబ్బ కొట్టాలా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అంతకుముందు ఎప్పుడు కూడా హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి లేదా రాష్ట్ర విభజన ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణలు కలిసిపోయినప్పటి నుంచి లెక్కేసుకుంటే 56 నుంచి లెక్కేసుకుంటే అక్కడ ఏనాడు సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడాలి. కార్పొరేషన్ ఎప్పుడు కూడా మధ్యలో చంద్రబాబు గారి టైంలో కాన్సెప్ట్ తీసుకొచ్చారు, మేయర్ ఎన్నికలు, చైర్పర్సన్స్ ఎన్నికలు డైరెక్ట్ ఎన్నికలని. అప్పుడు మాత్రమే మేయర్ గెలిచింది. ఈవెన్ అప్పుడు కూడా మెజారిటీ మళ్ళీ కాంగ్రెస్ ఉండేది, కాంగ్రెస్ ఎంఐఎంలదే ఉండేది. అంటే కార్పొరేటర్లు వీళ్ళు గెలిచారు, మేయర్ అప్పుడు విజయవాడ పంచుమర్తి అనురాధ విజయమైన వీళ్ళందరూ కూడా మేయర్లుగా వీళ్ళు గెలిచేవాళ్ళు టీడీపీ తరఫున, మేయర్లు, మున్సిపల్ చైర్మన్. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పుడు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాంటి సిచ్యుయేషన్లో కూడా అంటే అంత ఎప్పుడు కూడా పూర్తి బలం లేదు ఎవరికి. 2016లో మాత్రం టీఆర్ఎస్కి 99 కార్పొరేటర్ సీట్లు వచ్చినాయి ఏకంగా. అంటే ఘన విజయం సాధించింది. ఫస్ట్ టైం హైదరాబాద్ కార్పొరేషన్ హిస్టరీలో కంప్లీట్ మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచినటువంటి సందర్భం. ప్రధాన ప్రత్యర్థి అప్పుడు ఆ రోజున ఎంఐఎం. బట్ ఎంఐఎం వీళ్ళతో మిత్రపక్షం. ఇక మిగిలినటువంటి పక్షం బీజేపీ 3-4 వచ్చినాయి వాళ్ళకి. ఆ స్థాయిలో వచ్చినటువంటి మద్దతు రెండోసారికి వచ్చేటప్పటికి మొన్న బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వడం వల్ల ఇద్దరికి నెక్ టు నెక్ వచ్చినాయి. 42-43% ఓట్లు. ఈ ఎమ్మెల్యేల సీట్లు వీటిని అడ్డం పెట్టుకుని అక్కడ బీఆర్ఎస్ అధికారం సాధించగలిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ 3 టర్మ్స్లో కూడా నామమాత్రంగానే మిగిలింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం కోసం స్కెచ్ చేసిందా అనేది నాకు అనిపించిన డౌట్. ఎందుకంటే కౌశిక్ రెడ్డి కూడా ఏమైనా కోవర్ట్గా పనిచేశాడా రేవంత్కి? ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ పాయింట్ ఎందుకు తెచ్చాడు కౌశిక్ రెడ్డి? అరికపూడి గాంధీకి ఆ పోస్ట్ ఇవ్వడం ద్వారా అనైతిక విధానానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి. ఏది పిఎస్సి చైర్మన్ కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యాక ఇవ్వటం. కానీ ఆ మాట అనే నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడ ఉంటుంది? బీఆర్ఎస్కి ఏకంగా మంత్రులనే చేశారు కదా వీళ్ళైతే. అలా వచ్చిన వాళ్ళని, కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని మంత్రులుగానే చేశారు కదా, వాళ్ళనేం విలీనం కాకుండా. అంటే ఇప్పుడు అరికపూడి గాంధీ కాంగ్రెస్ నాయకుడేనా ఒక రకంగా? బీఆర్ఎస్ తరఫున గెలిచాడు, కాంగ్రెస్ లోకి చేరాడు. అది ఇంకా అంటే కాంగ్రెస్ లో చేరిన తర్వాత పిఎస్సి పదవి ఎలా ఇస్తారు? అదే కదా చెప్పేది. అతను ఏమన్నాడు, ఇప్పుడు కోర్టులో వేసిన దాంట్లో బీఆర్ఎస్ 3 వేసింది, అందులో అరికపూడి గాంధీది లేదు. సెకండ్ పిటిషన్ లో అవి వస్తాయి అనుకో. అధికారికంగా అయితే కనుక అతను కాంగ్రెస్ కి రికగ్నైజ్ చేయరుగా.
అంటే ఈ బీఫామ్ మీద గెలిచాడు కాబట్టి, బీఆర్ఎస్ బీఫామ్ మీద బీఆర్ఎస్ గెలిచాడు బీఫామ్ మీద గెలిచాడు కాబట్టి చెయ్యరు. చేయరు. 2/3 మెజార్టీతో చీలితే అప్పుడు అవతలకి చేర్చుకోవడానికి వీలుంటది. ఆ మధ్య 2/3 ప్రయత్నం ప్రారంభించాడు రేవంత్ రెడ్డి, కానీ ఈ లోపు దెబ్బ కొట్టగలిగాడు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు కష్టపడి రివర్స్ గేమ్స్ వేసి ఈ కోర్టులో కేసులు వేసిన తర్వాత ఆగిపోయింది. కానీ కొన్ని నిర్ణయాలు రాజకీయ సంప్రదాయాలనే మార్చేస్తాయి అంటారు. అంటే ఇది నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఒకప్పుడు స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఒకటి ప్రతిపక్షానికి ఇచ్చి ఒకటి అధికార పక్షానికి ఇచ్చేవారంట కదా. క్రమంగా అది పద్ధతి మారిపి ఇప్పుడు అధికార పక్షానికి 2 పదవులు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు పిఏసీ కూడా అలాగే ఏమన్నా ఇప్పుడు స్టార్ట్ అయితే రేపొద్దున ఇంకా మారిపోయి ఇంకా అలాగే సొంత పార్టీ నేతకి ఇచ్చుకుంటారా? అది ఏమన్నా స్టార్ట్ అవుతుందా? అంతే ఖచ్చితంగా జరిగితే. ఈవెన్ లోక్సభ, రాజ్యసభలో కూడా చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఒకటి, వైస్ చైర్పర్సన్ వాళ్ళకి ఇచ్చుకునేవాడు. అంటే రాజ్యసభలో వచ్చేటప్పుడు వైస్ చైర్పర్సన్ కింద ఉండేది అధికార పక్షం వాళ్ళే ఉంటారు. లోక్సభలో మాత్రం స్పీకర్ అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ విపక్షానికి ఇవ్వడం జరిగేది. అవును. అయితే మొన్నటిసారి కాంగ్రెస్ వచ్చినప్పుడు అట్లా ఇవ్వాల, బీజేపీ కూడా అట్లా ఇవ్వాల. కాంగ్రెస్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేసింది, వాజ్పేయి టైంలో ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అంటే ఇది ఓన్లీ సంప్రదాయం అంతే తప్ప రూల్ ఏం కాదు, రాజ్యాంగం ఏముండదు దీని మీద. పార్లమెంటరీ వ్యవస్థే ఒక సంప్రదాయం అండి. స్పీకర్ నిర్ణయం అయినా ఇది, స్పీకర్ పార్టీలకు అతీతుడు. పార్టీలో మామూలుగా స్పీకర్ అయ్యాక పార్టీకి రాజీనామా చేయాలి, చేస్తాడా? ఓకే, రాజకీయాలను తప్పుకోవాలి అంటే నిష్పక్షపాతంగా ఉండడం కోసం ఉండాలి. అట్లా చేసింది ఒక్క కమ్యూనిస్ట్ స్పీకర్, అంత మించి ఇంకెవరు లేదు. బర్ధన్ లాంటి మాత్రమే సాధ్యమైంది. అది కూడా ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి సాధ్యమైంది అంతే. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే ఇవాళ ఆ సంప్రదాయాల్లో ఈ కొత్త సంప్రదాయం అంటే కేసీఆర్ ఒక దరిద్రపు సంప్రదాయం తెచ్చాడు. వేరే పార్టీ తరపున గెలిచిన వాడికి మంత్రి పదవులు ఇవ్వడం, అంటే పార్టీలో చేర్చుకొని ఇస్తారు కదా మామూలుగా. నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? ఆ రోజు 2/3 రాలేదు కదా, ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకున్నావు. అది తప్పు కదా, తప్పుడు సంప్రదాయం కదా. 2/3 వచ్చారు, వాళ్ళందరినీ విలీనం చేసుకున్నాక నువ్వు ఇయ్యి, అప్పుడు నీ పార్టీ తరపున వాళ్ళు అయిపోయారు కదా. కానీ అట్లా లేదు కదా, లేకుండానే ఇచ్చాడు. అదే సంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగించారు కదా. ఆ దరిద్రాన్ని ఇక్కడ కూడా తెచ్చిపెట్టుకున్నాం. అప్పుడే కదా ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరినీ చేర్చుకున్నాం, ఇక్కడ మంత్రి పదవులు చేశారు కదా. అప్పుడు 2/3 వచ్చారా? రాలేదు కదా. 2/3 వచ్చినప్పుడు నువ్వు చీల్చుకున్నావు, వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగుదేశం వాళ్ళు 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళారు, 6గురిలో 4 వెళ్ళారు కాబట్టి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ జాయిన్ అయిపోయినట్టు. వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు, అది పద్ధతి. 2/3 వచ్చారు కదా, ఇక్కడ 2/3 రాలేదు కదా. 2-3 వచ్చినప్పుడు వాళ్ళని తీసేసుకుని నువ్వు ఇచ్చేయడం అంటే సంప్రదాయం కాదు, అది చట్టబద్ధంగా తప్పు. స్పీకర్లు మనోళ్ళు కాబట్టి కాపాడుకొచ్చాం. ఈ దరిద్రం ఎప్పటి నుంచి పుట్టిందంటే రాష్ట్ర విభజన టైంలో నుంచి పుట్టుకొచ్చింది. రాష్ట్ర విభజన అప్పటి నుంచి స్పీకర్లు, కాంగ్రెస్ పార్టీ స్పీకర్లు కూర్చుని రాజీనామాలు వీళ్ళు చేయటం, అధిష్టానం ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామాలు ఆమోదించడం, ముఖ్యమంత్రి చెప్పినప్పుడు రాజీనామాలు ఆమోదించడం, లేకపోతే ఆమోదించకపోవడం అనేక సార్లు జరిగినాయి. అక్కడే మొట్టమొదటిసారి అనైతిక ప్రమాణాలు ఆరంభమైనవి. ఇప్పుడు అనైతిక ప్రమాణం నైతికమైపోయింది. ఇప్పుడు మరీ దిగజారి చేయడం, పిఎస్సి చైర్మన్ కూడా అట్లే. పిఎస్సి చైర్మన్ సహజంగా ఏమంటాం, ప్రతిపక్షానికి అడుగుతాం నువ్వెవరో పేరు సిఫార్సు చేయాలని, వాళ్ళు ఇచ్చిన పేరుతో పెడతారు. క్రిందసారి పేయవల కేసుకి ఇచ్చారు, అట్లాగే ఉంటుంది. ఎవరైనా సరే ప్రతిపక్షానికి సంప్రదాయం. దాన్ని చేయడం ఏంటంటే ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి, దాన్ని ఏమంటామంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్. అధికార పక్షం చేసే లోపాలను కనిపెట్టడానికి పిఎస్సి చైర్మన్ కి అధికారం ఉంటుంది. నాకు ఈ డీటెయిల్స్ ఇయ్యని చెప్పి అధికారులను అడిగితే ఇచ్చి తీరాలి. తద్వారా ప్రభుత్వం చేసే తప్పిదాలని ఎత్తి చూపెట్టడం ద్వారా ప్రభుత్వం అధికారంలో ఉండగానే తప్పులు చేయకుండా ఆపడానికి ఒక చక్కటి ఆలోచన ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ అందులో ఒక డొల్ల చూపెట్టాడు. అంటే అంతకుముందు కేసీఆర్ ఒక డొల్ల చూపెడితే దాన్ని వాడారు, తర్వాత చంద్రబాబు వాడారు, ఇప్పుడు ఈ కొత్త డొల్ల చూపెట్టారు. ఏంటయ్యా అంటే పిఎస్సి చైర్మన్లు కూడా మన పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు రేపు ఇక్కడ కూడా అదే చేస్తారేమో, చేయొచ్చు. అదే కదా. ఇంకా ఈ సంప్రదాయంలో అసహ్యకరమైన సంప్రదాయం. అయితే దీంట్లో అనేటటువంటి హక్కు కౌశిక్ రెడ్డికి ఎందుకు ఉంటది? కౌశిక్ రెడ్డి ఎక్కడి నుంచి పోయినోడు? కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ కి పోయినోడే కదా. మరి ఆయన చెప్పడం ఏంటి నీతి? నెంబర్ 1. ఆయన గాంధీకి చెప్పే నైతిక హక్కు ఉందా?
ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకో బీఫామ్ ఇంకో పార్టీలోకి అంటే మొన్న ఎన్నికల నుంచి కౌశిక్ రెడ్డి బాగా హైలైట్ అవుతున్నారు, కావాలని చేస్తున్నాడు, కావాలని ప్రతి వివాదంలో. ఇప్పుడు ఇందులో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్. అక్కడ ఏంటి పిఎస్ చైర్మన్ అతను ఆశించి ఉంటాడు మేబీ, లేదా రేవంత్ తరపున ఏమైనా కోవర్ట్గా చేశాడా? ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఎందుకు రాజేశాడు? హైదరాబాద్ లో గెలిచిందే బీఆర్ఎస్ అయితే ఆంధ్రలో ఓట్ల వల్ల గెలిస్తే ఇప్పుడు అక్కడ ఆంధ్ర తెలంగాణ కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల అక్కడ ఒక అభద్రతా భావం సృష్టించడమే నువ్వు. తద్వారా బీఆర్ఎస్ దెబ్బకొట్టాలని ఏమన్నా తెర వెనకాల కుట్రకి ఇప్పుడు మియాపూర్ గానీ, కుకట్పల్లి, ఇప్పుడు అరకబూడి గాంధీ నియోజకవర్గం, ఇదంతా ఎక్కువ ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ఉండే నియోజకవర్గాలు అవి. కాబట్టి అట్లాంటి వాళ్ళని కెలకడం అంటే ఏంటి? బీఆర్ఎస్ ని మోసం చేయడం. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం అరకపూడి గాంధీని ముందుకు పెట్టి కౌశిక్ రెడ్డిని తెర వెనక నుంచి సహకారం తీసుకుని రేవంత్ రెడ్డి ఏమైనా గేమ్ ఆడాడా? చెప్పలేం. రాజకీయంలో ఏదైనా సాధ్యమే. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నాడా తెలియనీయకుండా? బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అక్కడ తేవాల్సిన అంశం కాదు. అరకపూడి గాంధీ నువ్వు అన్నావు గాజులు పంపిస్తాయి, అసలు ఏంది అవసరం? నువ్వు అట్ట పోయినోడు నీకే అర్హత ఉంది అనే అర్హత లేదో విమర్శించు, అంతవరకు బాగుంటది. అయినా నీకేంటి సంబంధం? నువ్వే నియోజకవర్గం ఓడివి, నువ్వు హైదరాబాద్ ఓడివి కాదు కదా. నీ పార్టీ మాట్లాడాలి, కేసీఆర్ మాట్లాడాలి, కేటీఆర్ మాట్లాడాలి, హరీష్ రావు మాట్లాడాలా, నువ్వెందుకు మాట్లాడినట్టు? కాబట్టి అక్కడ ఏంటంటే సంథింగ్ ఇతని ద్వారా ఏదో గేమ్ నడిపినట్టు కనబడుతుంది. అంటే ఇంకొక కోణం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయంలో ఒక రకంగా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మూలాలు. ఒకప్పుడు అరకబూడి గాంధీ కానీ, లేదంటే ఆయన ఎవరు మాధవరం కృష్ణారావు కానీ, అంటే ఆ ప్రాంతం, నేను అనేది మియాపూర్ ఇక్కడ అప్పుడు కూడా గెలిచారు కదా వాళ్ళు. తర్వాత ఇందులోకి వచ్చేసిన వాళ్ళే, బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈయన కాంగ్రెస్లోకి వెళ్ళారని. టీడీపీ మూలాలకి మీద మళ్ళీ ఈయన ఏమన్నా అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం, రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అందుకని అరకపూడి గాంధీని పిలిచి ఇచ్చే కొత్త రాజకీయాన్ని మొదలు పెట్టారు పదవి ఇవ్వడం వెనక. అట్లేముండదు, ఏదో ప్లానింగ్ ఉంటుంది. అంటే ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అయితే కనుక ఏ హరీష్ రావుకి ఇచ్చారనుకోండి, మొత్తం తెలిసి ఆర్థిక వ్యవస్థ ఈ లెక్కలు బొక్కలన్నీ తీస్తాడు రేపు పొద్దున. అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే బొక్కలన్నీ తీస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎంతమందికి డబ్బులు ఇచ్చాం ఇదని చెప్పారు, అందులో ఎంత జరిగిందో లెక్కల్లో తేలిపోతుంది. ఆధారాలన్నీ ఇవ్వాల్సింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి. అందులో బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే కనుక మొత్తం బొక్కలన్నీ తీస్తారని చెప్పేసి తన మనుషులకి ఇప్పించుకుందాం అనుకుని ఉంటాడు. ఇక్కడ చట్టబద్ధంగా అయితే కనుక అతను ఆ పార్టీనే అని ఉంటది కాబట్టి బీఆర్ఎస్ సింబల్ ప్రాతిపదికన అది గేమ్ నడుపుంటాడు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, హైదరాబాద్ లో రేపు పొద్దున మేయర్ ఎలక్షన్స్ లో కొట్టాలంటే ఖచ్చితంగా ఆ ఏరియా వాళ్ళని తీసుకోవాలి, అందుకోసం చేర్చుకుని ఉండొచ్చును. అంటే వీళ్ళకి కూడా అవసరం కదా. అంటే ఒక మియాపూర్ నుంచి ఇచ్చినంత మాత్రం రేపు పొద్దున్న కాదు కదా, హైదరాబాద్ లో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేశాడు. మధ్యలో కేసీఆర్ అడ్డుపడ్డాడు కాబట్టి కొంత ఒక రకంగా హైడ్రా వ్యవహారం డైవర్ట్ అయిపోయిందా దీనివల్ల కంప్లీట్ గా? ఈ అరెస్టులు కానీ, ఇప్పుడు హరీష్ రావు అరెస్ట్, ఇది అరెస్ట్, శని ఆదివారాలు హైడ్రా జరుగుద్ది. మీకు ఎప్పుడైనా శని ఆదివారాలు హైడ్రా యాక్టివిటీ ఉంటది అంతే. అవును, మిగతా రోజుల్లో ఉండదు. ఎందుకంటే ఆ 2 రోజుల్లో కోర్టులకి వెళ్ళలేరు వీళ్ళు. కోర్టులకి ఇదివరకు గనక ఎవరినైనా వేధించాలనుకుంటే శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసేవాళ్ళు, శనివారం ఆదివారం సెకండ్ సాటర్డే ఆదివారం సెలవు పెట్టుకుని బెయిల్ వాళ్ళ గ్యారెంటీ వస్తుంది అనుకున్న వాళ్ళని ఈ 2 రోజులు జైల్లో ఉంచే పని చేసేవాళ్ళు. అట్లాంటిది ఇదంతా. రైట్, చూద్దాం. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? ఈ కొత్త నిర్ణయాలు నిజంగా పిఎస్సి పదవి ఇవ్వడం ఇదంతా, తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న రాజకీయాలు, అరెస్టులు, ఇవన్నీ ఏం జరగబోతుంది? నిజంగా రేపు పొద్దున్న జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం ఉంటుందా ఈ నిర్ణయాలు? వెచ్చుద్దాం.